ధైర్యం చేసావు 5 లక్షలు 10 లక్షలు తీసుకొచ్చి బిజినెస్ లో పెట్టేసినావు. నువ్వు అప్పు తెచ్చింది బిజినెస్ చేయాలని, ఆ అప్పులో రెంట్ కట్టుకోవడానికి కాదు. నువ్వు అప్పు తెచ్చింది ఆ బిజినెస్ లో స్టాక్లు కొనడానికి, బిజినెస్ లో ఇంటీరియర్ డెవలప్ చేయడానికి కాదు. నా దానికి అది ఉంటేనే నడుస్తుంది, ఇది ఉంటేనే నడుస్తుంది. బుల్షిట్ అంతా కూడా. ఇంకా మల్టిప్లై చేయడానికి నువ్వు తెచ్చావు అప్పు అంతా కూడా. వాటిని తీసుకొని వచ్చి అనవసరంగా ఖర్చు పెట్టడం, వీటి వల్ల నీకు డబ్బులు మిగలట్లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, క్యాపిటల్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని చాలా వైస్ గా యూజ్ చేయండి. క్యాపిటల్ అమౌంట్ ని కానీ నువ్వు విచ్చలవిడిగా ఖర్చు పెట్టావా, అది నీకు లాస్ మాత్రమే తీసుకొస్తుంది. ఎవరో అంటున్నారని చెప్పి వీక్ అయిపో. నీకు అప్పు ఇచ్చిన వాళ్ళకి వాళ్ళ డబ్బులు వాళ్ళకి కావాలనిపిస్తుంది, కానీ నీ బిజినెస్ లో గ్రోత్ ఉండాలని కోరుకోరు ఎవరు కూడా. అప్పు తీసుకొచ్చింది నువ్వు కాబట్టి నీకు ఆ మైండ్ సెట్ ఉండాలి. నువ్వే వీక్ అయిపోతుంటే ఇంకెక్కడ బిజినెస్ చేసేది? అలాంటి మైండ్ సెట్ ఉంటే వదిలేసేయండి. స్ట్రాంగ్ గా ఉండండి. అన్ని చేయొచ్చు మనం, ఎలాగైనా చేయొచ్చు మనం. నేను మళ్ళీ చెప్తున్నా, నీది ఏ బిజినెస్ అయినా కానీ నువ్వు చేయగలుగుతావు, నువ్వు ముందుకు రాగలుగుతావు, నువ్వు బాగా చేయగలుగుతావు. కానీ క్యాపిటల్ అమౌంట్ ని జాగ్రత్తగా వాడు. తెచ్చిన డబ్బుని పర్ఫెక్ట్ గా యూజ్ చేయి. అనాలిసిస్ చేసుకో. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేకపోతే క్రియేట్ చేయి. నీ బిజినెస్ గురించి నువ్వే చెప్పు. ఏదైతే నీ షాప్ కి వస్తారో అప్పుడు మాట్లాడేదే ఆన్లైన్ లో మాట్లాడబోతున్నావు. అన్ని ఈజీగానే ఉంటాయి. నువ్వు ఒక్కసారి కూడా చేయలేదు కాబట్టి నీకు కష్టంగా ఉంది. చెయ్యి. ఏదో ఒక రోజు నిన్ను దరిద్రం అన్నుడే నీకు దండం పెడతాడు. అండ్ ఆల్సో భయపడకు, బాధ అయితే అసలు పడకు. ఆల్ ది బెస్ట్.